సీతానగరం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గౌరవనీయులు శేషభూషణ్ కుమార్ గారు, ఈఎన్సీ వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ క్రాంతిలాల్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరుమణులందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్రకు మనం శ్రీకారం చుడుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా, 1-2 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలుగా నేను చూశాను. నేనే చాలాసార్లు ఇక్కడికి వచ్చి వరదకు ముంపైన గ్రామాలు నేనే పర్యవేక్షించాను. చాలా బాధపడేవాళ్ళు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ వాగ్. ఇది ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. వచ్చినప్పుడు భయంకరంగా వస్తుంది. దగ్గర దగ్గర 453 స్క్వేర్ కిలోమీటర్స్లో వర్షపు నీరంతా రావడం, అక్కడ పడిన ఆ కొండలో ఇట్లా పడిన నీళ్ళని కూడా పెద్ద ఎత్తున రావడం, ఆ నీళ్ళు వచ్చి ఎక్కడికక్కడ మీరు చూస్తే మొత్తం 14,000 ఎకరాలు దగ్గర దగ్గర ముంపుకు గురవుతున్నాయి. గ్రామాల్లో కూడా నీళ్లు ఉండిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రమాదం, కృష్ణా నదిలో పెద్దగా వర్షం వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ పడే నీళ్లు కూడా కృష్ణా నదిలోకి పోలేవు. ప్రవాహం పెరిగినప్పుడు వీలైతే ఆ నీళ్లు కూడా ఇక్కడ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఈ నీళ్లు పోయే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకప్పుడు 90 లక్షల రూపాయలు ఇచ్చి కొంతవరకు రిపేర్ చేయాలి, ఇమ్మీడియట్గా జరగాలని చెప్పి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత చేశాం. కానీ పూర్తి ఫలితాలు రాలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. యథావిధిగా ఈరోజు చూస్తే ఎప్పుడు వర్షం వచ్చినా ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఎంపీ కూడా ఎన్నికల్లో చెప్పాడు, అప్పటికి ఇక్కడ రాజధాని వస్తుందని కూడా తెలియదు, కానీ తప్పకుండా కొండవీటి వాగు సమస్యకు పరిష్కారం చేస్తామని ఆ రోజు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారాన్ని నేను కూడా చెప్పాను. దాన్ని ఈరోజు మనం నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. అదే సమయంలో రైతాంగాన్ని ఎప్పటికప్పుడు అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక చరిత్ర. రైతులు ముందుకు రాకపోతే రాజధాని ఇంత బ్రహ్మాండంగా మనం కట్టుకునే అవకాశమే లేదు. నేను ఒక పిలుపు ఇచ్చాను, ఆ పిలుపుకు స్పందించారు. దగ్గర దగ్గర 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చిన ఘనత ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి దక్కింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ కూడా ఎప్పటికప్పుడు వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక స్ఫూర్తి. నేను ఎందుకు ఈ మాట స్ఫూర్తి అని వాడుతున్నానంటే, ఈరోజు వీళ్ళందరినీ మనం చూసినప్పుడు రాష్ట్రానికే కాదు దేశానికి ఒక ఆదర్శంగా ముందుకొచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఆకాశంలో అభివృద్ధి జరగదు, భూమి మీదనే అభివృద్ధి జరుగుతుంది. భూమి కావాలి. ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఒక టౌన్షిప్ రావాలన్నా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ రావాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా భూమి చాలా అవసరం. కొంతమంది మనం చూస్తున్నాం ప్రొఫెషనల్గా లిటిగెంట్స్గా తయారైపోయారు. కొంతమంది రైతులు ముందుకొచ్చిన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు కానీ, కొంతమంది స్వార్థపరులు, వాళ్ళకు అదొక వ్యసనం. కోర్టుకు తిరిగితే తప్ప రాత్రులు నిద్ర రాదు వాళ్ళకు. ఇది పని చేస్తూ ఉంటారు. ఎక్కడ అభివృద్ధి ఉంటే దానికి అడ్డుపడాలి, ఎక్కడ మంచి జరిగితే దాన్ని ఏదో విధంగా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మొన్న కూడా చూసాం, 33,000 ఎకరాలు ఏకగ్రీవంగా రైతులందరూ ముందుకొచ్చి ఇది ఇద్దరికీ లాభం వస్తుందని చెప్పి సపోర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగితే అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి మాకిస్తే
ఇప్పుండే దానికంటే 4-5 రెట్లు ఆదాయం పెరుగుతుంది, దానివల్ల విలువ పెరుగుతున్న వాళ్ళు ముందుకొస్తే ఎంత డ్రామాలు చేశారో మీరే చూశారు. కొంతమంది ఢిల్లీ నుండి తెప్పించారు, కోర్టులకు వెళ్ళారు, ఒకటి కాదు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టారు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే రైతులు విజ్ఞత ప్రదర్శించారు, సంయమనం ప్రదర్శించారు. ఎన్ని విధాలుగా ప్రవోక్ చేసినా ప్రవోక్ చేయకుండా ప్రవోక్ కాకుండా సహకరించారు. కాబట్టి ఈరోజు ఒక ప్రజా రాజధాని ప్రపంచంలోనే మొత్తం ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా ఈ అమరావతి రాజధాని వస్తుంది. దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల ఇక్కడుండే ప్రజానీకానికి ఎక్కువ లాభం వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది నేను చూస్తే బాధేస్తుంది. చాలామంది త్యాగాలు చేస్తారు. ఒక 5% 10% మాత్రం మేము త్యాగం చేయం, ఫలితం మాకు కావాలంటారు. ఇది మంచిది కాదు. ఫలితాలు అనుకున్నప్పుడు మీరు కూడా మీకు నష్టం జరగని విధంగా మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఎక్కడికక్కడ పిలిపించాను, రైతుల్ని సహకరించమన్నాను. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఎంత దుర్మార్గం అంటే 8 సంవత్సరాల కంటే ముందు కోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. కాలువ తవ్వినట్టు దువ్వారు, బిల్లులు చేసుకున్నారు, కానీ పని మాత్రం పూర్తి కాలేదు. నేను ఆ సమయంలో ఒకటే చెప్పాను, ఎవ్వరు కూడా ఏ రైతు కూడా అభివృద్ధికి అడ్డుపడద్దని చెప్పి పిలిపించాను. పిలిపించి నేను చెప్పాను, ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళకు కూడా న్యాయసమ్మత ప్రకారం డబ్బులు ఇచ్చాం. ఇక్కడే కాదు, ఈరోజు భోగాపురం వచ్చిన గండెకోటలో 450 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. వంశధారలో 480 కోట్లు నష్టపరిహారాన్ని మొన్న క్లియర్ చేశాం. అన్ని ప్రాజెక్టుల్లో కూడా అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోయాం. దానివల్ల ఈరోజు ప్రాజెక్టులన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే కారం చేడు, పోయిన సంవత్సరం పంట రాలా, వర్షం పడలేదు. ఈ సంవత్సరం కూడా వర్షం లేదు. కారం చేడు ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మీరు చూస్తే తాగేదానికి కూడా నీళ్లు లేవు. అలాంటి పరిస్థితిలో పట్టిసీమ పూర్తి చేసి గోదావరి నీళ్లు 56 టీఎంసీ ఈ సంవత్సరం మనం తీసుకొచ్చాం. అదే మరి పశ్చిమ డెల్టా, అదే మరి తూర్పు డెల్టాకు నీళ్లు ఇచ్చాం. ఎప్పుడు రాని విధంగా అదే అంటున్నారు రైతాంగం. ఇప్పుడు వచ్చి 50 బస్తాలు పండింది. 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం వచ్చిందని కారంచేడు రైతాంగం చెప్పే పరిస్థితికి వచ్చారు. కృష్ణా డెల్టాలో అదే మరి పంట వచ్చింది, దానికి కూడా అడ్డం పడ్డారు. ఎంత దుర్మార్గం అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 కాదు, ఏది జరిగినా అడ్డం పడుతున్నారు. అదే మరి బాపట్ల, రేపల్లి 50 బస్తాలు పండే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 12 నెలల్లో పూర్తి చేశాం పని. 8 నెలల్లో 7 నెలల్లోనే నీళ్లు ఇచ్చాం. పోయిన సంవత్సరం ఒక 6-7 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. ఏ పని చేసినా ఒక శ్రద్ధ పెట్టి పని చేస్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు సెక్రటరియట్, ఇది ట్రాన్సిట్ సెక్రటరియట్ మాత్రం లెస్ దెన్ 1 సంవత్సరం కంటే ముందు 7-8 నెలల్లోనే పూర్తి చేశాం. ఈరోజు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం. రేపే మీరు చూస్తే మొట్టమొదటిసారి ఈ గడ్డ మీద మన అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్ణయించుకుంటున్నాం. అసెంబ్లీ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. 6వ తారీఖు నుంచి అవి కూడా ప్రారంభిస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు పోయినప్పుడు ఈ కొండవీటి వాగు పైన వచ్చిన ఈ ప్రాజెక్టు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఈరోజు 12-13 టీఎంసీ నీళ్లు, 12,000 క్యూసెక్స్ నీళ్లు ఫ్లడ్ వస్తాయి. ఇక్కడ 5,000 క్యూసెక్స్ నీళ్లు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ వేయడం. ఒకవేళ వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేయలేకపోతే నేరుగా వెస్టర్న్ డెల్టా కూడా ఈ కాలువలోకి వేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఇదే కాలువ ఇది చూస్తే వరదగా మీరు చూస్తే మొత్తం 20-30 మీటర్లుంటే దాన్ని 200 మీటర్లుగా తీసుకొచ్చి వెడల్పు చేసి
ఫ్లడ్ వాటర్ అంతా సుజావుగా రావడమే కాదు, ఒక రవాణా సౌకర్యం కింద రేపు రాబోయే రోజుల్లో మనం ఉండే ప్రాంతం బకింగ్హామ్ కెనాల్. ఇది ఈ బకింగ్హామ్ కెనాల్ కాకినాడ వరకు వెళ్తుంది, ఇక్కడి నుంచి పాండిచ్చేరికి వెళ్తుంది, ఇంకో పక్కన కృష్ణా నదిలో దగ్గర పులిచింతల నుంచి తెలంగాణకు వెళ్తుంది, పోలవరం నుంచి ఒక ప్రాజెక్టు చూసుకుంటే భద్రాచలం వెళ్తుంది. ఆ విధంగా 4 రాష్ట్రాలు కలపబోతుంది. ఇదే బకింగ్హామ్ కెనాల్ మొత్తం అన్ని పోర్టులు, కాకినాడ పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, పక్కనుండే రేపు రాబోయే ఓడరేవు కానీ, కృష్ణపట్నం కానీ, ఈ పోర్టులన్నీ కూడా అనుసంధానం చేస్తుంది. ఈరోజు దేశంలో ఒకసారి మీరు ఆలోచిస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది రవాణాకు రోడ్ ట్రాన్స్పోర్ట్లో అవుతుంది, దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యేది విమానాల్లో అవుతుంది. దాని తర్వాత మీరు చూస్తే రైల్వే ట్రాక్ ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది. రైల్వే కంటే వాటర్లో రవాణా చేస్తే ఇంకా బాగా తగ్గే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇన్లాండ్ వాటర్ వేస్ 4 కింద బకింగ్హామ్ కెనాల్ వస్తుంది. ఈ బకింగ్హామ్ కెనాలే కాకుండా ఎక్కడ వీలైతే ఎక్కడ చిన్న చిన్న కాలువలు ఉంటే కూడా ఈ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసి నీటిలో కానీ తీసుకురాగలిగితే బ్రహ్మాండమైన కాస్ట్ అంతా కూడా తగ్గే అవకాశం వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మనకుండే పెద్ద ఆస్తి నీళ్లు. దేశంలో ఎక్కడా లేనటువంటి కృష్ణా నది, అది కూడా విజయవాడ దగ్గర నుంచి మన రాజధాని మీరు చూస్తే దగ్గర 30 కిలోమీటర్లు ఈ నీళ్లన్నీ ఉంటాయి. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ కానీ మనం బ్యూటిఫుల్గా డెవలప్ చేసుకుంటే వాటర్ ఫ్రంట్లో ఇంత మంచి రాజధాని ఎక్కడా కనపడదు. నీళ్ళు అనేది ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక డైనమిజం ఇస్తుంది, ఒక ప్రశాంతతని ఇస్తుంది, ఒక క్రియేటివిటీ ఇస్తుంది. అందుకే నేను కూడా ఆలోచించింది ఈ అమరావతి ఒక బ్లూ గ్రీన్ రాజధానిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్రహ్మాండమైన గ్రీనరీ ఎక్కడా ఈ మారిగా రాదు. మంచి పొలాలు, ఫెర్టైల్ ల్యాండ్స్ ఇవి. ఏ చెట్టు వేసినా ఏ మొక్క పెట్టినా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఒక పక్క వాటర్ ఉండి కాలువలుంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఎంతవరకు వీలైతే ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా రవాణా సౌకర్యం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ గ్రీనరీ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ మీటింగ్ అవుతానే మధ్యాహ్నం కూడా నాకు ఒక మీటింగ్ ఉంది. నేను 2 ప్రాజెక్టులు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు. ఒకటి పోలవరం పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో కరువుని పూర్తిగా నివారించే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ప్రతి ఒక్క వారం సోమవారం పోలవారంగా ఆలోచించి నామకరణమే మార్చి సమీక్షలు చేస్తున్నాను. ఒక పక్క మీరు చూస్తే మొన్న సంవత్సరంలోనే పట్టిసీమ పూర్తి చేశాం. ఇప్పుడు పురుషోత్తంపట్నం పూర్తి చేసి ఏలూరి రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోతాం. అది కూడా జూలై లోపలనే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఈ పక్క వచ్చే కొద్దికి మళ్ళా మీరు ఆలోచిస్తే ఈ నీళ్లన్నీ కూడా ఇక్కడి నుంచి నేరుగా పెదగంజాం చిన్నగంజాం వరకు ఈ నీళ్లు వెళ్తాయి. కొంతమంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా భూకంపాలు కూడా వచ్చేటివి కాదు. అలాంటిది భూకంపాలు వస్తాయి రాజధాని కట్టద్దని అడ్డం పడిన పెద్ద మనుషులు కూడా కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారంటే వాళ్ళని ఏమని చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళు అనుకున్నారు బెదిరిస్తే నేను భయపడతానని. నా జీవితంలో బెదిరింపులకు భయపడే సమస్య లేదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా చూశారు, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఏం మనుషులో వీళ్ళు అర్థం కాదు. ఒక యాక్సిడెంట్లో బస్సు యాక్సిడెంట్లో
బస్సు ప్రమాదానికి గురైంది. అందరం బాధపడుతున్నాం. ఆ డ్రైవర్ తాగాడా, నిద్రపోయాడా, ఎక్కువ స్పీడ్లో పోయాడా, అవన్నీ కూడా ఎంక్వైరీలు తేలుతాయి. అదే సమయంలో డ్రైవర్ కూడా పోలీస్ కంట్రోల్లో ఉన్నాడు. పాపం 5 గంటలకు యాక్సిడెంట్ జరిగితే ఉదయం బయలుదేరి కృష్ణా కలెక్టర్ అక్కడే ఉన్నాడు. చాలా ఆడనే ఉండి అన్ని చర్యలు తీసుకున్నారు. అదే మరి ఒరిస్సా నుంచి కూడా ఒక ఇద్దరు వచ్చారు. ప్రధానమంత్రి అయితే నాకు కూడా ఫోన్ చేస్తే మీరు ఏమీ భయపడక్కర్లేదు, వాళ్ళ డెడ్ బాడీస్ మీ ఊరికి పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇమీడియట్గా అధికారులకు చెప్పేది కూడా చేశాం. హాస్పిటల్లో కూడా అన్ని విధాలు చేశాం. చంద్రన్న బీమా తీసుకొచ్చాం. భారతదేశంలో ఎక్కడా లేదు. ఎవరైనా చనిపోతే 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు పోతున్నాడు. అలాంటి ఆఫీసర్ని పట్టుకొని జైలుకి పంపిస్తానంటాడు. నాకైతే అర్థం కాల ఈయన మానసిక పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. ఒక మంచి కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్, ఈరోజు కలెక్టర్ గాని లా అండ్ ఆర్డర్కి విఘాతం కలుగుతుందనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం కలెక్టర్కి ఉంది. కలెక్టర్ ఎవరికైనా పోలీసులు చెప్పి ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ కోసం అరెస్ట్ కూడా చేసే, అరెస్ట్ వారెంట్ ఇచ్చే అధికారం మేజిస్ట్రేట్కి ఉంది. అది గౌరవం. జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండాలంటే కలెక్టర్కి అధికారాలు ఉండాలి. పోలీసులు కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే కలిసి పనిచేయాలని కలెక్టర్కి మేజిస్ట్రేట్ పవర్స్ ఇస్తే ఆయన సెంట్రల్ జైలుకి పంపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళ సెంట్రల్ జైలు అనేది అలవాటైపోయింది. వీళ్ళకి మాటల్లో కూడా సెంట్రల్ జైలు అని ఎక్కువ సమయం సెంట్రల్ జైల్లో ఉండి ఆ అలవాటు అయిపోయి మళ్ళా ఎప్పుడు పోతారో తెలియకుండా రాత్రి మగుళ్ళు కలవరిస్తూ కనపడిన వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ యాక్సిడెంట్కి కలెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ యాక్సిడెంట్కి పోలీసులకు సంబంధం ఉందా? మీరంతా అవినీతి పరులు, మీ ఇష్ట ప్రకారం చేస్తున్న తిట్టడం ఏమాత్రం సబబు? ఈ విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి చెడ్డ చేసే పరిస్థితి వస్తున్నారు తప్ప ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎవరైనా ఒకరిద్దరు మీరు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల మీకు నష్టం తప్ప ఈనాటి నాయకుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఇప్పుడే మన వాళ్ళకి చెప్పాను, 3 నెలల్లో ఈ పని పూర్తి చేయమన్నాం. 6 నెలలు అంటే కాదు, 3 నెలల్లో పూర్తి చేయమన్నాం. 3 నెలల్లో పూర్తయి ఈ కాలువ కూడా ఇప్పుడే నేను మధ్యాహ్నం మీటింగ్ కూడా రమ్మన్నా. నేను ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశామో ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇది ఉంటుంది. ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే నిన్నటి వరకు సరిగా లేదు, కానీ ఒకప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది మనం చూస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.